మహాదేవ శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఏదైనా పూజ జరుగుతున్నా అచ్చటకు రాకుండా ఇంట్లోనే ఉంటారో, చాలా లేజినెస్తో ఉంటారో, కష్టపడేటువంటి స్వభావము చాలా తక్కువగా ఉంటుందో, అదేవిధంగా మనము కష్టపడి ఏమైనా పూజలు పునస్కారాలు చేసినా కూడా వాటిని చెడగొట్టాలి అనేటువంటి ఆలోచన కావచ్చును. అదేవిధంగా మనం చేసే మంచిని చెడుగా చిత్రీకరించి చెప్పేటువంటి పరిస్థితులైనా కావచ్చును. అదేవిధంగా మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులకు గొడవలు పెట్టి ఆనందపడిపోతూ ఉంటారు. వీరే ఎదుటి వారిని హింసించి వీరు సంతోషపడేటువంటి స్వభావం. ఎదుటివారి వద్ద నుండి డబ్బులను తీసుకొని వారిని బెదిరించో, వారిని బ్లాక్మెయిల్ చేస్తో, నిందించో డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ హ్యాపీగా జీవితం ఇదే లైఫ్ అనుకుంటారు. మరి తిరిగి వారికి ఇచ్చే క్రమంలో క్రూరంగా వారిని హింసించుకుంటూ తిట్టుకుంటారు. ఇంకా మనసులో డబ్బులు ఇవ్వబుద్ధి కాదు. అలాంటి పరిస్థితి. ఎప్పుడూ చేతిలో డబ్బులు ఆగవు, అకౌంట్లో డబ్బులు ఆగవు. ఇట్లా డబ్బులు రాగానే బ్యాలెన్స్ అయిపోవడము, కట్ అయిపోవడం కానీ, లేదా మైనస్ బ్యాలెన్స్ పడిపోవడం కానీ, ఇలాంటివి జరిగేటువంటి సందర్భాలలో ఎదుటి వ్యక్తి చెప్పకుండానే ఎదుటి వ్యక్తిని ఊహించేసుకొని ఓ 4 చివాట్లు పెట్టేస్తుంటారు. మరి ఇలాంటి సందర్భాలు అయితేనేమి, అదేవిధంగా ఇంకను చూసుకుంటే పొద్దున్నే ఆలస్యంగా నిద్రలేచేటువంటి వారైనా, అదేవిధంగా ఈ యొక్క భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవాలి అనుకున్నా, ఏమైనా దీపారాధన చేయాలి అని అనుకున్నా కూడా వీరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎదుటివారు బాగుపడడాన్ని వీరు జీర్ణించుకోలేరు. ఎదుటివారి యొక్క ఒకడొక కారు కొన్నాడు అంటే ఇట్లా కుళ్ళుకుంటారు కడుపులో. లేదా ఒకడొక బంగారం, ఒక మంచి చీర కట్టుకుంది అని అనుకుంటే స్త్రీలే వారు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇట్లాంటి సందర్భాలలో అదేవిధంగా వారు నాశనం కావాలని కోరుకోవడం కానీ, వారు బాగుపడకూడదు, నేనే బాగుండాలి అనేటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా జ్యేష్ఠాదేవిని మన ఇంట్లో తిష్ట వేసుకుంటే, మన మనసులో తిష్ట వేసుకుంటే, మన యొక్క వారికి ఈ విధమైన ఆలోచనలు ఉంటే, మరి ఈ విధమైనటువంటిది మనకు ఎదురవుతూ ఉంటే, జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహము మీపై ఉంది. మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి కదా. మరి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే కఠోర దీక్షను చేయాలి. అంత ఈజీయా? ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో, మనసులో కొంత కుళ్ళు ఏర్పడినా జ్యేష్ఠాదేవి, ఎదుటివారిని కొంచెము ఇబ్బందికరంగా మనం ఊహించుకున్నా, అయ్యో వాడు ఎక్కడ బాగుపడిపోతాడో అనేటువంటి ఆలోచనలు మన మనసుకు అనిపించినా అది జ్యేష్ఠాదేవి. కనుక మరి ఈ అమ్మవారి అనుగ్రహము, లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అని అనుకుంటే తప్పకుండా ఒక బుధవారం రోజు మొదలుపెట్టి 5 బుధవారాలు అయితే, ఈ బుధవారము అష్టమితో కూడి ఉండాలి. అష్టమితో కూడి ఉండేటువంటి బుధవారాల రోజు ప్రతి బుధవారము కూడా గణపతి దేవాలయము, అదేవిధంగా లక్ష్మీ దేవాలయాన్ని సందర్శించాలి. ముందుగా గణపతి దగ్గరికి వెళ్ళి ఒక 4 అరటిపండ్లు స్వామికి సమర్పించాలి, నమస్కరించుకోవాలి, అర్చనాది కార్యక్రమాలు చేసుకోవాలి. లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి అమ్మవారికి ఒక లోటస్ పుష్పాన్ని సమర్పించాలి, అర్చన చేసుకోవాలి. కుదిరితే కుంకుమార్చన జరిపించాలి. ఇలా చేయడం ద్వారా అఖండ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా మరి ప్రతి శనివారము లేదా ఏకాదశి రోజులలో ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలను చదివినా కూడా మనకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. సో ఇవన్నీ చేస్తూ
మనము ఎంతో ఓపికగా ఉండాలి. ఇవన్నీ చేస్తూ మనము ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతూ హ్యాపీగా ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం ద్వారా మనకు మోక్షము అనేటువంటిది లభిస్తుంది. కనుక ఇట్లా చూసుకొని చేసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. మరి వ్యక్తిగత జాతకరీత్యా కూడా కొన్ని నడిచేటువంటి దశ అంతర్దశలలో కొన్ని దుష్టగ్రహాలకు సంబంధించినటువంటి గ్రహాలు కనుక మనకు మూమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు కొంత తప్పదు. మరి ఆ క్రమంలో జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలకు సంబంధించినటువంటి దానాలను చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఆల్ ద బెస్ట్.